తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. మన ఆశా యూనియన్ ఆల్ ఇండియా కమిటీ ఇప్పటికే నిర్ణయం చేసింది. మొత్తం దేశవ్యాప్తంగా అందరి అధికారులకి ఆశాలను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ ఇతర డిమాండ్స్ అన్నింటిని కూడా పరిష్కారం చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వానికి పంపాలని తెలియజేయాలని, ఒత్తిడి తేవాలని నిర్ణయం చేసింది. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర కమిటీ తరపున, ఎందుకంటే జిల్లాలలో పిఎస్సి మెడికల్ అధికారులకి, డిఎంహెచ్ఓలకి, కలెక్టర్లకు ఇవ్వాలని మీకు ఇప్పటికే మేము డైరెక్షన్ ఇచ్చాం. అయితే రాష్ట్ర కేంద్రం నుండి రాష్ట్ర కమిటీగా ఈరోజు మన హైదరాబాదులో హెల్త్ కమిషనర్ గారికి, అంటే కమిషనర్ గారు లేరు, సంబంధిత అధికారులకు ఈ పర్మనెంట్ చేయాలి కనీస వేతనం ఈ డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని అందజేశాం. అందజేయడమే కాదు, ఈ వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి వెంటనే మెయిల్ చేయండి, కేంద్ర ప్రభుత్వానికి పంపండి అని కూడా మనము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీంతో పాటు ఏంటంటే మనకందరికీ తెలుసు, ఇప్పటికే కొంతమందికి అంటే రాష్ట్ర గ్రూప్లో చర్చ జరుగుతుంది కాబట్టి కొంతమందికి ఇప్పటికే ఈ సమాచారం ఉంది. ఈ క్షయవ్యాధికి సంబంధించిన బీసీజీ సర్వే చేయాలని ఉమ్మడి కరీంనగర్, ఇంకా కొన్ని జిల్లాలు అంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం 17 జిల్లాల్లో ఈ సర్వే చేయాలని ప్రయోగాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అయితే నిర్ణయం చేసిన తర్వాత ముందేమో అధికారులు, జిల్లా అధికారులు డబ్బులే లేవని చెప్పారు. డబ్బులు ఇస్తేనే మేము సర్వే చేస్తామనేసి మన వాళ్ళు కూడా ఈ జిల్లాల్లో ఎక్కడైతే ఈ సర్వే చేయాలని చెప్తున్నారో, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్లో ఈ జిల్లాలో ఉన్న మన ఆశా నాయకత్వం అందరిని, ఆశాలను కూడా గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేకపోతే చేయమని. ఈ సందర్భంగా ఏంటంటే ముందు డబ్బులు లేవన్నారు, తర్వాత 300 అన్నారు, తర్వాత 600 ఇస్తామనేసి అన్నారు. ఈ 600 కూడా సరిపోవు, పెంచాలి అనేసి ఈరోజు మనము రాష్ట్ర అధికారులకు తెలియజేశాం. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి, ఒక 6 రకాల అంశాలను వాళ్ళని గుర్తించాలి. అందులో ఏ దానికి ఒకదానికి వాళ్ళు సరిపోయిన వాళ్ళని ఈ వ్యాక్సిన్కి అర్హులు, అట్లాగే మిగతా టెస్టులు కూడా చేయాలి. ఇలాంటి ఈ అంశాలన్నీ కూడా, అంటే ఒక సభ్యునికి ఇన్ని గుర్తించాలి కాబట్టి ఆ ఇంటికి చాలాసార్లు వెళ్ళాల్సి ఉంటుంది, చాలా సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకని కింద చెప్తున్న అధికారులు చెప్తున్న 600 కాదు, ఒక కుటుంబానికి కనీసం ఒక 10 రూపాయలు నిర్ణయం చేయాలనేసి మనం ఇంకో వినతి పత్రం కూడా ఇచ్చాం. ఇదే వినతి పత్రంలో మనకి ఇప్పటికే 2 సంవత్సరాలు లెప్రసీ డబ్బులు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో, అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా పెండింగ్ ఉన్నాయి. మరి ఇవి కూడా చాలా కాలం అయింది, ఇవి కూడా చెల్లించాలి అనేసి ఇవన్నిటితో కూడిన 2వ వినతి పత్రం కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ సర్వేల డబ్బులన్నీ కూడా పెండింగ్ ఉంటున్నాయి. అసలు ఎక్కడుంది ప్రాబ్లం, ప్రాబ్లం ఎక్కడుందో తేలాలి. ఎందుకంటే డబ్బులు రాక బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనమేమో రెగ్యులర్గా కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం, కమిషనర్ గారు కూడా చూస్తాం చేస్తాం అనేసి అంటున్నారు. కానీ మనకు పారితోషికాలు మాత్రమే సకాలంలో పడుతున్నాయి, అది కూడా మనం పోరాటాలు చేసిన ఫలితంగా. కానీ మిగతాయి మాత్రం మనకు అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, ఎందుకు ఇవ్వట్లేదు, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనకు అదంతా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు హెల్త్ కమిషనర్ ఆఫీస్కి నేను, నాతో పాటు హైదరాబాదు మన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి యాదమ్మ, అట్లాగే మిగతా 2 రాష్ట్ర నాయకులు కూడా అలా హైదరాబాద్ జిల్లా నుండి వచ్చారు. మొత్తము ఉదయం నుంచి ఇప్పటిదాకా కమిషనర్ ఆఫీస్లోనే ఉన్నాం. అన్ని సెక్షన్లు కూడా తిరిగాం, మనకి ఏమేం పెండింగ్ ఉంది అనేది కూడా మొత్తం తిరిగాం. ఇక్కడ ఎంత మనల్ని మోసం చేస్తున్నారు జిల్లా అధికారులు అంటే, అసలు లెప్రసీ ఏం జరుగుతుంది, ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు, సెక్షన్లోకి వెళ్తేనే తెలుస్తుంది, అసలు సెక్షన్ అధికారుల దగ్గరికి వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళాం, వేరే బిల్డింగ్లోకి వెళ్ళాం. అసలు లెప్రసీ అధికారులు సెక్షన్లో మనకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు జిల్లా అధికారులు మనకేం చెప్తున్నారంటే 2024 మార్చిలో మనం సర్వే చేసాం,
ఇప్పటిదాకా డబ్బులు లేవని అబద్ధాలు చెప్తున్నారు. కానీ లెప్రసీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, చెప్పడమే కాదు నిజం కూడా అది, ఇప్పుడు వచ్చే నెల వాళ్ళు సర్వే చేయాలనేది నిర్ణయం చేస్తే ఈ నెలలోనే వాళ్ళు అడ్వాన్స్గా ఒక నెల రోజుల ముందు ఈ సర్వేకి సంబంధించిన డబ్బులన్నీ, అంటే ఒక ఆశాకి 1050, రోజుకు 75, 14 రోజులకి 1050 ఏదైతే నిర్ణయం చేశారో ఈ అమౌంట్ను మొత్తం లెక్కగట్టి డిఎంహెచ్ఓలకి ఎప్పుడు పంపుతున్నారంటే, లెప్రసీ సర్వే స్టార్ట్ కాకముందుకు నెల రోజుల ముందే ఈ లెప్రసీ సెక్షన్ నుండి రాష్ట్ర ప్రభుత్వం డిఎంహెచ్ఓలకి అమౌంట్ను పంపుతుంది. కానీ డిఎంహెచ్ఓలు మనకి ఏం చెప్తున్నారంటే 2024 మార్చిలో సర్వే చేస్తే కూడా ఇప్పటిదాకా మనకు డబ్బులు లేవు. ఏం చెప్తున్నారు జిల్లా అధికారులు అంటే, మాకు పైనుండే రాలేదని ఇప్పటిదాకా 8 నెలల నుండి మనల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. అట్లాగే 2023లో కూడా ఆగస్టులో మనం సర్వే చేసాం. జూలైలోనే, అంటే ఒక నెల రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం లెప్రసీ డబ్బులు సర్వేకు ముందే డిఎంహెచ్ఓలకి ఈ లెక్కలన్నీ కట్టి బడ్జెట్ను రిలీజు చేసింది. 2023 సంవత్సరానికి కూడా రాష్ట్రంలో సగం జిల్లాల్లో డిఎంహెచ్ఓలు ఆశలకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, పైనుండే రాలేదని పచ్చి అబద్ధం. సంవత్సరానికి పైగా, సంవత్సరం క్రితమే వచ్చినాయి వాళ్ళకి, కానీ సంవత్సరానికి పైగా ఇప్పుడు అబద్ధం ఆడుతున్న పరిస్థితి ఉంది. అందుకని ఆ 2 సంవత్సరాల వివరాలు కూడా తీసుకున్నాం. ఇప్పటికే మీకు గ్రూప్లో పెట్టాం, నిర్దిష్టంగా మెసేజ్ కూడా టైప్ చేశాం. అందుకని ఆశాలకు అందరికీ అన్ని జిల్లాల నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, 23ది కూడా రాకపోతే 23, 24 2 సంవత్సరాలవి, ఒక సంవత్సరానికి 1050 రూపాయల చొప్పున 2100 రూపాయలు మన అకౌంట్లో అత్యవసరంగా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మనకు అకౌంట్లో పడాలి. పడకపోతే మేము ఊరుకోమనే పద్ధతులలో మనం వెంటనే పోరాటం చేయాలి. లేదు ఒక సంవత్సరం, ఈ సంవత్సరమే మా పెండింగ్ ఉంది అనేసి ఏదైనా జిల్లాలో ఒక సంవత్సరమే ఉంటే, ఈ ఒక సంవత్సరం కూడా వచ్చి 8 నెలలు అవుతుంది కాబట్టి వెంటనే మా అకౌంట్లో వేస్తారా, లేకపోతే మేము అక్కడికి వచ్చి కూర్చోవాలా అనే పద్ధతులలో ఈ విధంగా వెంటనే డిఎంహెచ్ఓలను కలిసి వెంటనే మన అకౌంట్లో పడితే మంచిది, అకౌంట్లో పడకపోతే వెంటనే అన్ని జిల్లాలలో ఆశాలందరూ పోవాలి, డిఎంహెచ్ఓ ఆఫీసుల దగ్గర కూర్చోవాలి, అమౌంట్ వేసేదాకా అక్కడి నుండి లేవద్దు అనేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎంత మోసం, ఎంత దగ, ఎంత అన్యాయం. ముందే ప్రభుత్వం ఏమో డబ్బులు ఇస్తుంది, కానీ జిల్లా అధికారులు వేరే దానికి ఖర్చు పెట్టి మనకి ఇవ్వకుండా పైగా పచ్చి అబద్ధాలు ఆడుతూ మన శ్రమను మొత్తం దోసుకొని మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మనల్ని మొత్తం కూడా రోడ్డు పాలు చేయడం కోసం రోడ్డు పాలే చేస్తున్నారు. ఇప్పుడు మనం నమ్మించి మోసం చేస్తున్న పరిస్థితి ఉంది, పచ్చి అబద్ధాలు ఆడుతున్న పరిస్థితి కూడా ఉంది. అందుకని లెప్రసీ డబ్బులు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం నుండి పెండింగ్ లేవు, జిల్లాలోనే పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ డబ్బులన్నీ కూడా మనం అకౌంట్లో వేసుకునే విధంగా ఎక్కడికక్కడ పోరాటాలు చేయాలి అనేసి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే పల్స్ పోలియో డబ్బులు కూడా సెక్షన్కు పోయాం. అయితే ఆ సెక్షన్ అధికారులు లేరు. ఇప్పుడు అధికారులు కూడా ఈ మధ్య కొంతమంది రిటైర్మెంట్ అయ్యారు, వేరే వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు. అసలు పల్స్ పోలియో అయిపోయి కూడా చాలా రోజులైంది, ఆ డబ్బులు రాలేదు. మనం అడిగింది ఏంటంటే, అసలు పల్స్ పోలియోలో ఒక ఆశా వర్కర్కి ఎంత డబ్బులు ఇస్తారు? ఇప్పుడు ఏ సర్వేకైనా మాకు అట్లనే లెక్కలు కావాలి. ఎందుకంటే ఎంతో కొంత బడ్జెట్ అనేది ఇంత ఇస్తున్నాం అనేసి మీరు చెప్తే కిందికి వచ్చేసరికి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుంది. అది పల్స్ పోలియో అయినా సర్వే అయినా ఏదైనా ఆశా వర్కర్కి ఎంత అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం చేయాలి. నిర్ణయం చేయడమే కాదు, మాకు తెలియజేయాలి. యూనియన్కి తెలియజేసినప్పుడు మాత్రమే అన్ని జిల్లాలలో ఆశాలందరూ కూడా అవి పొందే విధంగా మేము ఇవి వివరాలతోటి వెళ్ళి ఆశాలకు అందరికి వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. లేకపోతే అధికారులు మమ్మల్ని మోసం చేస్తున్న పరిస్థితి ఉంది అనేసి కూడా ఈ సెక్షన్లన్నీ తిరిగి ఈ వివరాలన్నీ కూడా మనం చెప్పడం జరిగింది. అందుకని పల్స్ పోలియోకు సంబంధించింది మనకు పూర్తి వివరాలు రాలేదు. మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళి కలుస్తాం. అసలు బడ్జెట్ రిలీజ్ అయిందా లేదా అనేది వివరాలు తయారు చేసినామనేసి అన్నారు తప్ప బడ్జెట్ రిలీజ్ అయింది అనేది మనకేం చెప్పలేదు, అధికారులు లేరు కాబట్టి. అది మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఈ 2-3 రోజుల్లో మళ్ళీ వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటాం. అట్లాగే ఇప్పుడు బీసీజీ సర్వే గురించి నేను మొదట్లో చెప్పాను, కరీంనగర్కి సంబంధించి. దానికి కూడా మనం అడిగింది ఏంటంటే, ఇప్పుడు జిల్లా అధికారులు అంటున్న 600, ఇప్పుడు ఈ లెప్రసీది మనం అనుభవం చూస్తే మరి నిజంగా ముందే డబ్బులు పంపిర్రా, అధికారి కూడా లేరు, సెక్రటరియట్కి వెళ్ళిర్రు అనేసి చెప్పారు. అందుకని బీసీజీ సర్వే కూడా ఆశా వర్కర్కి ఎంత ఇస్తారు, మేము
జిల్లా అధికారులు 600 అంటున్నారు. 600 రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిర్ణయం చేసిందా? మేము కుటుంబానికి 10 రూపాయలు అనేసి అడుగుతున్నాం. దీన్ని పెంచే విధంగా పరిశీలించాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని అది పరిశీలించాలనేసి తెలియజేశాం. అట్లాగే ఆశా వర్కర్కి సర్వేలో ఇప్పుడు ఈ సర్వే చేయాలని నిర్ణయం చేశారు. సర్వేలో ఎంత అమౌంట్ ఇస్తారనేది మాకు ప్రత్యేకంగా ఆశాకి ఎంత నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం చేయాలి, మాకు తెలియజేయాలి. బడ్జెట్ కూడా రిలీజ్ చేసిరా చేయలేదా ఈ అంశాలన్నీ కూడా మాకు తెలియజేయాలి. మాకు ఆ వివరాలన్నీ కూడా ఇవ్వాలి. ఈ వివరాలు ఇచ్చిన తర్వాతనే మేము ఆలోచించుకుంటామనేసి కూడా మనం తెలియజేయడం జరిగింది. అందుకని ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు సెక్షన్లన్నీ కూడా తిరిగి లెప్రసీ డబ్బులు మొత్తం కూడా వివరాలు తీసుకొచ్చాం. ఈ పల్స్ పోలియో అట్లాగే బీసీజీ సర్వేకి సంబంధించింది కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా పూర్తి వివరాలు మళ్ళీ వెళ్ళి కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తి వివరాలు సేకరిస్తాం. ఇక మిగతా మొన్న కమిషనర్ గారు లేరు కాబట్టి కమిషనర్ గారు ఇచ్చిన హామీలు ఇంకా మిగతా అధికారులు కూడా చెప్పడానికి ఎవరు లేరు అక్కడ. అందుకని కమిషనర్ గారిని కూడా ఈ 2-3 రోజులలో ఎప్పుడుంటే అప్పుడు కలిసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు పైనుంచి బడ్జెట్ వచ్చినా కింద అధికారులు ఇవ్వకుండా మనల్ని మోసం చేస్తున్న పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో దారుణంగా ఉంది. అందుకని ఇప్పటికే మనకు ఆలస్యమైంది. ఈ 2 సంవత్సరాల లెప్రసీ డబ్బులు వెంటనే ఆశా అకౌంట్లో పడే విధంగా అన్ని జిల్లా కమిటీలు కూడా పోరాటానికి సిద్ధం కావాలి. తొందరగా అకౌంట్లో పడే విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకురావాలనేసి మీకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.